తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచిన సినిమానే మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే మనశంకర వరప్రసాద్ గారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది. విడుదలైన నాటి నుంచి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్నైతే సొంతం చేసుకుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి అద్భుతమైనటువంటి రివ్యూలు ఇస్తున్నారు. అలాగే రేటింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. కేవలం భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమా సత్తా చాటుతున్నట్లుగా నివేదికలు అయితే అందుతూ ఉన్నాయి. అందుతున్నటువంటి నివేదికల ప్రకారంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా యుఎస్లో కూడా మనశంకర వరప్రసాద్ గారి సినిమా సత్తా చాటుతూ కలెక్షన్ల రూపంలో దూసుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1.5 మిలియన్ క్లబ్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమా చేరినట్టుగా తెలుస్తోంది. నిజంగా జనవరి 11వ తేదీ సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు అయితే మొదలయ్యాయి. ఇక మొదటి రోజు కలెక్షన్ ఎంత అనేది మరి కొద్దిసేపట్లో తేలేటువంటి అవకాశం ఉంది. నార్త్ అమెరికా గ్రాస్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ప్రీ సేల్స్ విషయంలో అలాగే ప్రీమియర్ సేల్స్ రూపంలో కానీ ఇప్పటి వరకు మనశంకర వరప్రసాద్ గారి ఈ సినిమాకి నార్త్ అమెరికాలో గ్రాస్ రూపంలో 1.5 మిలియన్ వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే పాజిటివ్ టాక్తో ఈ సినిమా దూసుకు వెళ్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు తన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని తన భుజాల మీద మోస్తూ వన్ మ్యాన్ షోగా ఈ సినిమాని ముందుకు నడిపించినట్లుగా చాలామంది రివ్యూవర్స్ అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆ కామెడీ టైమింగ్ని మళ్ళీ గుర్తు చేసింది అన్నట్లుగా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో కామెడీ ఉందని, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేసేలాగా కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక చిరంజీవి గారి బాడీలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అతను 70 సంవత్సరాలు పైబడినప్పటికీ ఒక యంగ్ బాయ్ లాగా అతని పర్ఫార్మెన్స్ ఉందంటూ కూడా చాలామంది రివ్యూస్ ఇచ్చడం మనం చూసాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లోనూ అలాగే అమెరికాలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. నిజంగా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కానీ మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించినటువంటి పాజిటివ్ టాక్ బజ్ అయితే నడుస్తోంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కోరుకున్నటువంటి చిత్రం చిరంజీవి గారి నుంచి అయితే రావడం జరిగింది. దానికి మెగాస్టార్ అభిమానులు కూడా సంతోషాది రేఖాలను అయితే వ్యక్తం చేస్తూ సినిమాను అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొదటి రోజు కలెక్షన్ ఓవరాల్గా ఎంత రాబట్టింది అంటే 100 కోట్ల గ్రాస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేదంటే 50 కోట్ల గ్రాస్ దాటుతుందా, మొదటి రోజు మార్క్ ఎంత వచ్చేటువంటి అవకాశం ఉందనేది మరికొద్ది గంటల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకుంది. ఇప్పటికి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ అలాగే ప్రీమియర్ షోస్ వీటన్నిటికి కలుపుకొని 1.5 మిలియన్ క్లబ్లో ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా చేరినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.